వెల్కమ్ టు లెజెండ్ క్లాసెస్. సో మనకి రీసెంట్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మనకి. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లోని సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంది అని మనం మాట్లాడుకున్నట్టయితే, అంతకంటే ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సో టోటల్గా 791 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చిందండి. ఇందులో 691 పోస్టులు వచ్చేసి బీట్ ఆఫీసర్, రెండోది 100 పోస్టులకు సంబంధించి సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవ్వడం జరిగింది. సో వీటికి ఉన్నటువంటి బీట్ ఆఫీసర్కి ఉన్నటువంటి సిలబస్ ఎలా ఉంది అండ్ సెక్షన్ ఆఫీసర్కి ఉన్నటువంటి సిలబస్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకోవాల్సి ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఈ సిలబస్లోని మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి పార్ట్ని మనం ముఖ్యంగా డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మ్యాథ్స్లో ఏ విధమైన సిలబస్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ మనం అటువంటి సిలబస్ని ప్రిపేర్ అయినామా ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా కొత్తగా దాన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవకాశం తీసుకోవాలన్నా అనేది దాని గురించి మనం డిస్కస్ చేసేటువంటి సందర్భం అండి ఇది. సో అంతకంటే ముందు మనం ఒక్కసారి మనకి ఇచ్చినటువంటి రీసెంట్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ సబ్జెక్టు మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుందనేది చూస్తే, ఇక్కడ నేను 2 పేజీలు ఇవ్వడం జరిగింది మన అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి. మనం చూసినట్టయితే ఫస్ట్ది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒకటి, రెండోది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. రెండింటిని ఒకే పేజీలో ఎందుకు ఉంచిందంటే, సిలబస్ వేరియేషన్ ఒకసారి మీరు చెక్ చేసినట్టయితే 2 కూడా 150 మార్కులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ జరుగుతుంది. 150 నిమిషాల డ్యూరేషన్, టైం పీరియడ్ వచ్చేసి 150 నిమిషాలు, 150 క్వశ్చన్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నిమిషం క్యారీ అవుతుంది టైం. సో విధంగా మనం చెక్ చేసుకున్నట్టయితే ఎక్కువ టైం అనే చెప్పాలి. కానీ టైం మేనేజ్మెంట్ ఇక్కడ మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి చెక్ చేసినట్టయితే, ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి 2 పార్ట్లు మెన్షన్ చేయడం జరిగింది. ఈ పార్ట్ ఏలో పార్ట్ బిలో ఏం సిలబస్ ఉందంటే, పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఉంది. పార్ట్ బిలో వచ్చేసి జనరల్ సైన్స్ ఇచ్చిండు అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఇచ్చిండు. అది కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్లో, మన స్టేట్ సిలబస్కు సంబంధించినటువంటి ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఈ సిలబస్ని మెన్షన్ చేయడం జరిగింది. అంటే సో ఇక్కడ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్లు ఇచ్చిండు. సో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 75 క్వశ్చన్స్ ఇచ్చిండండి. సో ఇక్కడ ప్రతి దానికి కూడా ఇక్కడ 75 క్వశ్చన్లకు 75 మార్కులు, ఇక్కడ 75 క్వశ్చన్లకు 75 మార్కులు, టోటల్గా ఓవరాల్గా 150 మినిట్స్ 150 క్వశ్చన్స్ ఇవ్వడం, 150 మార్క్స్ అనేది ఒక క్వశ్చన్కి 1 మార్కు క్యారీ అవుతుంది. రైట్. సో ఇక్కడ దీంట్లో అంటే ఇప్పుడు ఫారెస్ట్ సెక్షన్ బీట్ ఆఫీసర్ చూసినాం, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చూసినట్టయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో వేరియేషన్ చూడండి. ఇక్కడ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, ఇక్కడ కూడా పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని మెన్షన్ చేసిండు. కానీ ఇక్కడ ఉన్న పార్ట్ ఏ పార్ట్ బి సిలబస్ ఎలా ఉంది, ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి సిలబస్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చెక్ చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అని ఉంది. ఇక్కడ చూడండి పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంది. అంటే పార్ట్ ఏలో ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉన్నటువంటి పార్ట్ ఏ మొత్తం కూడా ఇక్కడ పార్ట్ ఏలో ఆల్రెడీ కంటిన్యూ అయింది. దాంతోపాటు ఇక్కడ బీట్ ఆఫీసర్లో పార్ట్ బిలో ఏదైతే కంటిన్యూ అయిందో జనరల్ మ్యాథమెటిక్స్ అని అన్నాడు కదా, ఈ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ పార్ట్ బిలో కంటిన్యూ చేసింది. ఇగో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్. జనరల్ మ్యాథమెటిక్స్ అని ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసిండో అదే మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఏం మిస్ అయింది మరి ఇప్పుడు ఇక్కడ చెక్ చేసినట్టయితే, జనరల్ సైన్స్ అనేది మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉన్నటువంటి సిలబస్లో, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో అసలు జనరల్ సైన్స్ అనే పార్ట్ మనకి ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి 150 మార్కుల సిలబస్ ఏదైతే ఉందో, ఈ 150 మార్కుల సిలబస్ ఒక జనరల్ సైన్స్ అనేది పక్కన పెట్టేస్తే, అంటే జనరల్ సైన్స్ అనేది మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ఇవ్వలేదు. ఈ 150 మార్కుల సిలబస్ అనేది ఇక్కడ 75 మార్కులుగా కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే పార్ట్ ఏ కింద ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఇచ్చిండు అనమాట. అంటే నువ్వు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి రెండింటికి ఫాలో అయినట్టయితే, నువ్వు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చదివే మొత్తం 150 మార్కుల సిలబస్ అనేది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లోని మొదటి పార్ట్కు సంబంధించినటువంటి సిలబస్. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే సందర్భంలో నువ్వు ఎక్స్ట్రా సిలబస్ క్యారీ చేస్తుంది. ఏంటిది అదంటే,
జనరల్ ఫారెస్ట్రీ అని చెప్పేసి సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోసం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఎక్స్ట్రాగా జనరల్ ఫారెస్ట్రీ అనే సిలబస్ని ఎక్స్ట్రా 75 మార్కుల కోసం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి. అంటే నువ్వు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కనుక ఫాలో అయినట్టయితే సపరేట్గా పార్ట్ ఏ అనేది చదవాల్సిన అవసరం లేదు. పార్ట్ ఏ అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాడ జాబ్కు సంబంధించిన మొత్తం సిలబస్ 150 మార్కుల సిలబస్ని ఇక్కడ కవర్ చేస్తున్నట్టు. ఒక జనరల్ సైన్స్ అనేది మాత్రమే మెన్షన్ చేయలేదు. కోర్స్ మనం ఎట్టగా జనరల్ సైన్స్ ఇక్కడ చదువుతాం, అది ఎక్స్ట్రా పాయింట్. ఇక్కడ అది అవసరం లేదు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాడ జనరల్ సైన్స్ అవసరం లేదు. కాబట్టి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోసం మనం చదివే మొదటి పార్ట్ అనేది మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రూపంలో చదివే సిలబస్లోనే కవర్ అవుతుంది. కాబట్టి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ఎక్స్ట్రా సిలబస్ ఏందిరా అంటే ఫారెస్ట్ జనరల్ ఫారెస్ట్రీ. సార్ రైట్, ఇది మనకిచ్చినటువంటి ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ ఓవరాల్గా మీరు చూసుకోవాల్సింది. అంటే ఇక్కడ ఇండివిజువల్గా చెప్పాలంటే ఫారెస్ట్ బీట్ సిలబస్ మొత్తం కూడా ఫారెస్ట్ సెక్షన్ ఫస్ట్ పేపర్ పార్ట్ ఏలో ఉంటుంది. పార్ట్ బి అనేది ఎక్స్ట్రా మనం చదువుకోవాల్సినటువంటి సిలబస్. రైట్, అయితే ఇక రెండిట్లో కూడా మీరు చెక్ చేసినట్టయితే 1/3 అని చూడండి. ఇక్కడ 1/3 అంటే 1/3 అనేది నెగిటివ్ మార్కుగా ఇచ్చిండు. 1/3 నెగిటివ్ మార్క్ అంటే ఏంది? 3 క్వశ్చన్స్ కనుక రాంగ్ చేస్తే 1 మార్క్, అంటే నువ్వు కరెక్ట్ చేసినటువంటి ఒక క్వశ్చన్ రాంగ్ అవుతుంది అనమాట. అది 1/3 అనే పద్ధతి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్వశ్చన్ కరెక్ట్ చేసినావు, ప్యారలల్గా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 క్వశ్చన్స్ కనుక రాంగ్ చేసినట్టయితే ఇక్కడ వచ్చిన 1 మార్కు కూడా నీకు పోతుంది అనమాట. ఇది 1/3 అనే ప్రొసీజర్ అనమాట. రైట్, ఓకే. తర్వాత మరి జనరల్ స్టడీస్, ఇక్కడ మనం చూసినట్టయితే జనరల్ స్టడీస్, ఇక్కడ కూడా జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, దీనికి సంబంధించిన సిలబస్ మనకి రెండింటికి ఇక్కడ 75 మార్కులకి, ఇక్కడ 75 మార్కులకి ఇచ్చిన దాంట్లో ఎక్స్ట్రా మనం మ్యాథమెటిక్స్ కూడా చూస్తాం. ఇక్కడ జనరల్ స్టడీస్లో ఏమేమి సిలబస్ ఇవ్వడం జరిగింది అండ్ మెంటల్ ఎబిలిటీలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీరు ఈ మొత్తం చెక్ చేసినట్టయితే 75 మార్కుల సిలబస్ ఇది. ఇక్కడ ఏంటిది? 75 మార్కుల సిలబస్లో ఏముంది? మ్యాథమెటిక్స్ కూడా ఉంది. 75 మార్కుల సిలబస్లోనే మ్యాథమెటిక్స్ కూడా ఉంది. ఇక్కడ ఓన్లీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మాత్రమే 75 మార్కుల్లో ఉంది. సార్ ఇక్కడ ఓవరాల్గా మరి 75 మార్కులు అనే సందర్భంలో మరి జనరల్ స్టడీస్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, మెంటల్ ఎబిలిటీ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఇండివిజువల్గా ఇక్కడ ఎక్కడ కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేయడం జరగలేదు. రెండు కలిపి 75 మార్కులు అన్నాడు. అంటే మార్కుల సరళి ఎలా ఉంటుంది అంటే కొంతమంది ఏమని అనుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ మన కానిస్టేబుల్కి, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు వాళ్ళు మ్యాథ్స్, రీజనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు వాళ్ళు ఆల్రెడీ. సో కాబట్టి ఇక్కడ రీజనింగ్లోంచి ఎక్కువ మార్కులు రావచ్చా, తక్కువ మార్కులు రావచ్చా అనేది మనకి ఇండివిజువల్గా మెన్షన్ చేయలేదు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి 8 పాయింట్స్ జనరల్ స్టడీస్ అనే దాంట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే సందర్భంలో మనకి టోటల్గా 8 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. 4, 5, 6, 7, 8 ఈ 8 పాయింట్స్ అనేది క్యారీ చేసే టోటల్ 75 మార్కులు ఇది. సో అందులో ఒక పాయింట్ మన మెంటల్ ఎబిలిటీ అండ్ అక్కడ మెంటల్ ఎబిలిటీలో మనకి ఇచ్చింది ఏంది? రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెన్స్ అని ఇచ్చిండు. అంటే ఇచ్చిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఇచ్చిన 8 పాయింట్లలో జస్ట్ ఒక పాయింట్ మాత్రమే రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్. అంటే ఈ విధంగా మనం 8 పాయింట్లను ఇక్కడ డివైడ్ చేసినట్టయితే రీజనింగ్ అంటే ఆ మెంటల్ ఎబిలిటీ నుంచి మేబీ ఒక 10 to 15 ఎట్లయితే మనం గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తాం కదా, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే సందర్భంలో ఏ విధంగా అయితే మనకి జనరల్ స్టడీస్ పేపర్లో రీజనింగ్ నుంచి ఒక 10 to 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే సందర్భం కూడా ఇక్కడ రీజనింగ్ నుంచి ఒక 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సో అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఈ సిలబస్లో మనకి స్కోప్ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే ఇచ్చినటువంటి విధానం 8 పాయింట్లకు 75 మార్కులు. సో ఈ 8 పాయింట్లలో మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ సార్ మీరు ఒకసారి ఇక్కడ చూసినట్టయితే జనరల్ సైన్స్ అని ఇక్కడ జనరల్ స్టడీస్లో ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేసిండు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాడికి వచ్చేసరికి మళ్ళీ పార్ట్ బిలో జనరల్ సైన్స్ అని మెన్షన్ చేసిండు. అంటే పార్ట్ బిలో మెన్షన్ చేసినటువంటి జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఆ జనరల్ స్టడీస్లోనే ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది చూడండి. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ జనరల్ స్టడీస్ అని మెన్షన్ చేసినంటే నీకు ఇక్కడ జనరల్ సైన్స్ అనేది కూడా కవర్ అవుతున్నట్టే కదా. అంటే ఇండివిజువల్గా నీకు జనరల్ సైన్స్ అనేది ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేయలేదు, ఎక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో మెన్షన్ చేయలేదు. కానీ నీకు జనరల్ స్టడీస్ అనే సందర్భంలోనే ఫస్ట్ పాయింటే జనరల్ సైన్స్ అని ఇచ్చిండు. అంటే ఈ సందర్భంలో నువ్వు జనరల్ సైన్స్ చదువుకోవాల్సి ఉంటుంది. అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే ఈ 75 మార్కుల్లో ఈ మొత్తం సిలబస్ నువ్వు ఫాలో అయినట్టే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం చదివిన 150 మార్కుల సిలబస్ ఇక్కడ 75 మార్కుల సిలబస్ క్లియర్. ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్గా జనరల్ స్టడీస్లోనే ఫస్ట్ పాయింట్ జనరల్ సైన్స్ అని మెన్షన్ చేసిండు. మళ్ళీ ఇక్కడ జనరల్ సైన్స్ అని సపరేట్ పార్ట్ బిలో మెన్షన్ చేయడం జరిగింది. మరి అంటే
ఇక్కడ జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. అంటే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాడ. కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో అసలు జనరల్ సైన్స్ నుంచి బిట్ రాదని కాదండి. ఇక్కడ జనరల్ సైన్స్ అనేది మనం జనరల్ స్టడీస్లో మెన్షన్ చేసిన ఫస్ట్ పాయింట్ కాబట్టి జనరల్ సైన్స్ మీద కొన్ని బిట్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను ఫారెస్ట్ బీట్లో. సో సెకండ్ది ఏంటి, కరెంట్ ఈవెంట్స్. కరెంట్ ఈవెంట్స్ ఎక్కడ అన్నాడు, నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. దెన్ మెంటల్ ఎబిలిటీ అనేది ఒక పాయింట్, మనకి ఇచ్చిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలు ఒక పాయింట్, టోటల్ 8 పాయింట్స్లో. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ అనేది నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇక్కడ ఇచ్చినటువంటి 8 పాయింట్లు. ఈ పాయింట్లను మీరు డివైడ్ చేస్తూ ఈ జనరల్ స్టడీస్ అనే అండ్ మెంటల్ ఎబిలిటీ అనే పార్ట్ని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో అంతేలే కానీ ఇక్కడ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి, ఇక్కడ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి. ముఖ్యంగా మన ప్రతి స్టూడెంట్కి వచ్చేటి డౌట్ ఏంటంటే ఎవరు ఫేవరబుల్ సబ్జెక్ట్లో వాళ్ళు ఎక్కువ మార్కులు రావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన 8 పాయింట్లు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్కులకు సంబంధించిన దాంట్లో 8 పాయింట్లను క్యారీ చేస్తుంది. 8 పాయింట్లు ఈక్వల్గా ఇవ్వచ్చు, కొన్ని మార్కులు అటు ఇటు జంబుల్ అవుతూ ఉంటాయి. మొత్తానికి అన్నిటికీ ఈక్వల్గా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ సందర్భంలో మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ అనే టాపిక్ మనకు ఉన్నటువంటి 6th పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు, అంతకంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళు, రైట్. సో కాబట్టి మరి ఇక్కడ రీజనింగ్ అనేది మెంటల్ ఎబిలిటీ అనే పార్ట్లో రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ అని ఇచ్చిండు. సో రీజనింగ్ అంటే టోటల్ రీజనింగ్ చదవాలన్నా అంటే ఎస్, ఖచ్చితంగా టోటల్ రీజనింగ్ చదవాలి. మరి ఆ ఇన్ఫరెన్సెస్ ఏంటంటే మనకి ఆ రీజనింగ్ లింక్డ్ టాపిక్ ఏదైతే ఉందో స్టేట్మెంట్స్ అండ్ యాక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఇన్ఫరెన్సెస్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి పాయింట్స్ అన్ని కూడా ఈ ఇన్ఫరెన్సెస్ కింద మనం డిస్కస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అనేది మొత్తం చదవాలి. రీజనింగ్ పాయింట్ మొత్తం కూడా మీరు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయాలి. ఇందులో ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే లాజికల్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. లాజికల్ రీజనింగ్లో ఏమేమి ఉంటాయో లాజికల్ రీజనింగ్ అండ్ వెర్బల్ రీజనింగ్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. సో సేమ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కాడ జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఏపీ. ఇక్కడ ఏమన్నాడు, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. జస్ట్ పాయింట్ అటు ఇటు చేంజ్ చేసినలే కానీ రెండు కూడా ఈక్వల్ పాయింట్స్ అండి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఇక్కడ కూడా ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. మెంటల్ ఎబిలిటీ సేమ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి 75 మార్కుల సిలబస్ ఏదైతే ఉందో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ ఏదైతే అవుతుందో రెండు కూడా సేమ్ పేజెస్ మీకు అఫీషియల్ సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఇదే సిలబస్ ఫాలో అవుతుంది. అంటే నేను కంపారిజన్ చెప్తున్నా ఇక్కడ బీట్ ఆఫీసర్కి అండ్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఇండివిజువల్ కంపారిజన్. సో ఒక పేపరు అంటే మనం ఒక జాబ్కు ప్రిపేర్ అవుతుంటే అది రెండో జాబ్ కూడా ఏ విధంగా సిలబస్ను కవర్ చేస్తుందని చెప్తాను నేను, రైట్. సో నెక్స్ట్ పేజీ చూసినట్టయితే ఇప్పుడు మనం 75 మార్క్స్ ఎక్కడ, ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి దాంట్లో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ FBOకు సంబంధించినటువంటి దాంట్లో పార్ట్ బిలో 75 మార్కులు. ఈ పార్ట్ బిలో 75 మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ మీరు ఒకసారి చూసినట్టయితే ఇందులోనే జనరల్ మ్యాథమెటిక్స్ కూడా అనేది ఇవ్వడం జరిగింది పార్ట్ బిలో. పార్ట్ బిలో 75 మార్కుల్లో ఇక జనరల్ సైన్స్ అని మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది. ఇక్కడ SSC స్టాండర్డ్ దాంట్లో ఇండివిజువల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎక్సెర్షన్ అండ్ రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. దీంట్లో మళ్ళీ 2 సెక్షన్లు ఇవ్వడం జరిగింది. న్యాచురల్ రిసోర్సెస్ దీంట్లో 2 సెక్షన్లు ఇవ్వడం జరిగింది. కార్బన్ కాంపౌండ్స్ అని ఇచ్చింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎతో బాటనీ అని ఇచ్చింది. ఒక్కసారి మీరు మళ్ళీ బ్యాక్ పోయి చూస్తే ఈ పాయింట్ ఏదైతుందో ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనే దగ్గర మీరు ఇక్కడ చూసినట్టయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే మీరు అక్కడ చదువుకునే సందర్భంలో ఈ పాయింట్ ఆల్రెడీ కవర్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీరు చదివే సందర్భంలో ఈ పాయింట్ని అంటే కామన్గా ఉన్నటువంటి ఎలివేషన్ పాయింట్స్ ఏవైతే ఉంటే వాటిని కంపేర్ చేస్తూ చదువుకుంటే
సిలబస్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మనం చదివే ప్రతిదీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా సిలబస్ ముందు పెట్టుకొని ఆ సిలబస్కు తగ్గట్టుగా ఫాలో అవుతూ ఉండాలి. ఎక్కువ చదువుకోకుండా తక్కువ చదువుకోకుండా చదివితే మనకి ఇన్ టైంలో కరెక్ట్ సిలబస్ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్, ఇక్కడ పార్ట్ బిలో ఇంకా ఇచ్చినటువంటి సిలబస్ ఏంటంటే జనరల్ మ్యాథమెటిక్స్. సో ఒకసారి మీరు ఇక్కడ నేను 2 పేజీలు పెట్టిన జనరల్ మ్యాథమెటిక్స్ అనే పేజీలు 2 తీసుకొచ్చిన. ఇక్కడ ఇదేంద్రా అంటే ఒకటేమో నేను FBO నోటిఫికేషన్ అనే సందర్భంలో ఉన్నటువంటిది, ఇది ఇక్కడ FSO ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే సందర్భంలో ఉన్నటువంటి జనరల్ మ్యాథమెటిక్స్. సో 2 కూడా నేను ఒకే దగ్గర ఎందుకు తీసుకొచ్చినంటే 2 కూడా ఒకే రకమైన సిలబస్ను మెన్షన్ చేసినవి చూడండి. ఎక్కడ కూడా ఒక పాయింట్ని ఎక్కడ కూడా తక్కువ ఫారెస్ట్ బీటర్లో కానీ బీట్ ఆఫీసర్లో కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో కానీ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఆ పాయింట్స్ ఎక్కడ కూడా ఇండివిజువల్ చేయలేదన్నమాట. చూడండి, ఒకటి ఫస్ట్ పాయింట్ ఇక్కడ అర్థమెటిక్ ఉంటే ఇక్కడ కూడా అర్థమెటిక్ అనే ఇచ్చిండు. జామెట్రీ ఉంటే ఇక్కడ సెక్షన్లో కూడా జామెట్రీ, ఇక్కడ స్టాటిస్టిక్స్ ఉంటే ఇక్కడ కూడా స్టాటిస్టిక్స్ అనే ఇచ్చిండు అనమాట. మరి లోపలికి పోయినటువంటి సిలబస్ చూసినట్టయితే అర్థమెటిక్ అనే పార్ట్లో కనుక ఒకసారి ఫారెస్ట్ బీట్కి సెక్షన్కి లోపల అంటే మెయిన్ టైటిల్ అర్థమెటిక్ అని ఇచ్చిండు, అర్థమెటిక్ అని ఇచ్చిండులే కానీ టైటిల్ లోపలికి పోయిన తర్వాత కూడా మీరు ఒకసారి సిలబస్ చూసినట్టయితే ఇండివిజువల్ పాయింట్స్ చూసినట్టయితే నెంబర్ సిస్టమ్, న్యాచురల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ అని ఇచ్చింది. ఇక్కడ నెంబర్ సిస్టమ్, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్. నెక్స్ట్ రేషనల్ అండ్ రియల్ నెంబర్స్, రేషనల్ అండ్ రియల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూట్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్. సో సేమ్ పాయింట్ అక్కడ కూడా ఇచ్చిండు. యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, అప్లికేషన్స్ ఆఫ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రొపోర్షన్ అండ్ వేరియేషన్ అని ఇవ్వడం జరిగింది. సేమ్ పాయింట్స్ ఇక్కడ కూడా మెన్షన్ చేసిండు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 5th పాయింట్ వచ్చేసి ఎలిమెంటరీ నెంబర్ థీరం, డివిజన్ ఆల్గారిథం, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ బై 2, 3, 4, 5, 9 and 11 అని ఇచ్చిండు. సేమ్ పాయింట్స్ అక్కడ కూడా 5th పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. 6th పాయింట్ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టరైజేషన్ థీరం, HCF అండ్ LCM, యూక్లిడియన్ ఆల్గారిథం అండ్ లాగారిథం టు బేస్ 10 ఏమడిగిండు, బేస్ 10 అడిగిండు. లాస్ ఆఫ్ లాగారిథమ్స్, యూజ్ ఆఫ్ లాగారిథమిక్ టేబుల్స్, అవే పాయింట్స్ అక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి అర్థమెటిక్ అనే పాయింట్లో మెన్షన్ చేసినటువంటి సిలబస్. మరి ఎన్ని మార్కులు వస్తాయి సార్ అంటే మార్కుల విషయం ఇండివిజువల్గా అయితే మ్యాథ్స్లో ఇన్ని మార్కులను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదని మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఓవరాల్గా పార్ట్ బికి సంబంధించి 75 మార్కులు. ఈ పార్ట్ బి 75 మార్కుల్లోనే మనకి జనరల్ సైన్స్ ఉంది అండ్ మ్యాథమెటిక్స్ ఉందన్నమాట. రైట్, సో జామెట్రీ చూసినట్టయితే ఇక్కడ టోటల్గా 2 మెయిన్ టైటిల్స్ ఇచ్చింది. అందులో ఏంటంటే ఫస్ట్ టైటిల్ వచ్చేసి లైన్స్ అండ్ యాంగిల్స్, ప్లేన్ అండ్ ప్లేన్ ఫిగర్స్ ఈజ్ లైక్ 1 డైమెన్షనల్ డయాగ్రామ్స్ అని అంటాం వీటిని. మరి నెక్స్ట్ ఇచ్చినట్టయితే థీరమ్స్ అడిగింది. ఏటిటి మీద అడిగిందంటే యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్, ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్, నెక్స్ట్ ప్యారలల్ లైన్స్, sides and angles of a triangles and congruence of a triangles, similar triangles, congruence of medians and altitudes and properties of angles, sides and diagonals. అంటే ఇవి ఏదైతే థీరమ్స్ అని అన్నాడో దీనంతా కూడా మనం 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్ అని అంటాం. వీటిని మనం ఈ 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్లో నెక్స్ట్ G అనే పాయింట్లో ఏమని అడిగినంటే ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, సైడ్స్ అండ్ డయాగోనల్స్ ఆఫ్ పారలలోగ్రామ్, రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ అని అడగడం జరిగింది. సో ఇంకా మిగిలిన ఇంకో 2 ఉంటాయి, ఆ 2 డయాగ్రామ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇవ్వలేదు, మనం చదువుకోవాల్సిన అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ హెచ్ అనే పాయింట్లో ఏమని ఇచ్చిందంటే సర్కిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ టాంజెంట్ అండ్ నార్మల్స్, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అడిగిండు సర్కిల్కి. అంటే సర్కిల్కి సంబంధించినటువంటి కంప్లీట్ జామెట్రికల్ డీటెయిల్స్ నేర్చుకోండి అని చెప్తాడు అప్ టు 10th క్లాస్ వరకు. నెక్స్ట్ లూసీ అంటాం, లోకో అంటాం మనం 10th క్లాస్ స్టాండర్డ్లో ఇచ్చినటువంటి ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ స్టాటిస్టిక్స్, థర్డ్ మెయిన్ పాయింట్ వచ్చేసి స్టాటిస్టిక్స్. సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిందో ఇది అక్కడే సేమ్ మెన్షన్ చేసిండండి. నెక్స్ట్ పోతే కలెక్షన్ అండ్ టాబ్యులేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డాటా, అంటే స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి
బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని, అంటే మనం అప్ టు 6th క్లాస్ స్టాండర్డ్ వరకు కలెక్షన్ అండ్ ట్యాబులేషన్ ఆఫ్ స్టాటిస్టిక్ డేటాని మనం 6th స్టాండర్డ్ సిలబస్లో నేర్చుకోవాల్సినటువంటి పాయింట్స్ అవి. నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్లో మనకు అడిగింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్, హిస్టోగ్రామ్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్, ఈటీసీ అన్నాడు. ఈటీసీ అంటే ఇంకేం కావాలి, ఇక ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్, ఒకటి ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్, 2 హిస్టోగ్రామ్స్ అండ్ బార్ చార్ట్స్ అండ్ పై చార్ట్స్, ఈటీసీ అంటే వీటి కాంబినేషన్ మీద క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉన్నది. అంటే ఇది సింపుల్గా ఈ పాయింట్ మనం ఏ విధంగా రెగ్యులర్గా మనకి తెలిసిన పాయింట్లో డిస్కస్ చేయాలంటే, మీకు డాటా ఇంటర్ప్రిటేషన్ అని ఒక టాపిక్ ఉంటుంది. డాటా ఇంటర్ప్రిటేషన్ అని మనం దత్తాంశ విశ్లేషణ అని ఒక టాపిక్ నేర్చుకుంటాం. ఆ దత్తాంశ విశ్లేషణ అనే టాపిక్లో పై చార్ట్స్, లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, టాబులేషన్ అనేవి 4 భాగాల గురించి నేర్చుకుంటాం. ఆ 4 భాగాలకు సంబంధించిన సిలబసే ఇండివిజువల్గా మనం చెప్పాలంటే, అంటే మీకు రీజనింగ్ నేర్చుకునే సందర్భాలు అవి నేర్పుతారు. కాబట్టి అదే పాయింట్ ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఏమి లేకుండా చెప్తాను నేను. నెక్స్ట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే వేటిని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే, మనం స్టాటిస్టిక్స్ అనగానే, సాంఖ్యక శాస్త్రం అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేవి 3 ఉంటాయండి. ఒకటి అంక మధ్యమం, అర్థమెటిక్ మీన్, రెండోది మీడియన్, మూడోది మోడ్. ఈ 3టికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేర్చుకోవడమే మెజర్మెంట్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్ఎస్సి స్టాండర్డ్ అని మెన్షన్ చేసింది కాబట్టి ఇది 10th క్లాస్ స్టాండర్డ్ వరకు మనం నేర్చుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో మరి మనం ఇండివిజువల్గా టాపిక్ చెప్పేటప్పుడు మరి 10th క్లాస్ స్టాండర్డ్ అంటే ఏంది, 10th క్లాస్ కంటే బిలో స్టాండర్డ్ అంటే ఎలా ఉంటుంది ఈ స్టాటిస్టిక్స్ అనేది మనం ఆ టాపిక్ దగ్గర చూద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సెక్షన్ ఆఫీసర్ కాడ కూడా సేమ్ పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే బీట్ ఆఫీసర్కి ఏదైతే మ్యాథ్స్ మెన్షన్ చేసిండో సెక్షన్ ఆఫీసర్ కూడా అదే మ్యాథ్స్ ఎస్ఎస్సి స్టాండర్డే అన్నాడు, ఇక్కడ కూడా ఎస్ఎస్సి స్టాండర్డే అన్నాడు. కాబట్టి సేమ్ కూడా 2 ఒకే స్టాండర్డ్లో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రెండింటికి ఇక్కడ ఇండివిజువల్ స్టాండర్డ్స్ ఏమి మనకి సపరేట్గా మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు మనం సెక్షన్ ఆఫీసర్ అనే కాడికి వచ్చేసరికి పార్ట్ బి పేపర్ ఏదైతే ఉందో, మనం పార్ట్ ఏ పేపర్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం 75 మార్కుల సిలబస్ ఇచ్చిండు. పార్ట్ ఏలో 75 మార్కుల సిలబస్ ఏమని ఉంది మనకి, ఒకటి జనరల్ స్టడీస్ అని ఇచ్చిండు, రెండోది అబిలిటీ అంటే రీజనింగ్, ఈజ్ నథింగ్ బట్ రీజనింగ్. మూడో పాయింట్ ఏమని ఇచ్చిండంటే మ్యాథ్స్ ఇచ్చిండు. ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసినట్టయితే ఇవన్నీ కూడా 150 మార్కుల సిలబస్. ఎక్కడ ఎఫ్బిఓకు సంబంధించి అని చెప్పినాం మనం ఆల్రెడీ. మనం అదే సిలబస్ ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్లో ఫస్ట్ పార్ట్ ఏలో 75 మార్కుల సిలబస్, పార్ట్ బి 75 మార్కులు. పార్ట్ బిలో మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి జనరల్ ఫారెస్ట్రీ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోసం ఎవరైతే ఫాలో అవుతుండ్రో వాళ్ళు సపరేట్గా నేర్చుకోవాల్సినటువంటి ఎక్స్ట్రా సిలబస్ ఇది. సో ఇక్కడ ఏమని ఇచ్చిండు, ప్లాంట్ సైన్స్ ఫస్ట్ టాపిక్ ప్లాంట్ సైన్స్ అని ఇచ్చిండు, సెకండ్ టాపిక్ ఫారెస్ట్ ఎకాలజీ అని ఇచ్చిండు, హార్టికల్చర్ ఇచ్చిండు, సాయిల్ సైన్స్ ఇచ్చిండు, నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ అండ్ వాటర్ షెడ్స్ అని 5th టాపిక్, జనరల్ సిల్వికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అని ఇచ్చిండు 6th టాపిక్. అండ్ 6th టాపిక్లోనే సబ్ టాపిక్స్ గురించి ఏం మెన్షన్ చేయట్లేదు. 7th టాపిక్ వచ్చేసి యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఎకనామిక్ జువాలజీ అని ఇచ్చిండు, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిండు, తర్వాత రిమోట్ సైన్స్ అండ్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్ అని ఇచ్చిండు, తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది మనం 3 టైమ్స్లో మనం మెన్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ. జనరల్ స్టడీస్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అన్నాడు, మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాడ సెకండ్ జనరల్ సైన్స్ దగ్గర ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది మెన్షన్ చేసింది. ఎక్కడ చూసినా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ అండి. ఇది మనకి సిలబస్ పరంగా ఇచ్చినటువంటి పాయింట్స్ అండి. అంటే మీరు ఒక్కసారి ఇండివిజువల్గా ఒకసారి చెక్ చేసినట్టయితే ఈ సిలబస్ అంతా కానీ మీరు ఒకసారి చెక్ చేసినట్టయితే మీకు ఉన్నటువంటి ఇండివిజువాలిటీ ఏంటి, ఎఫ్బిఓ ఏదైతే మనం ఎఫ్బిఓ అనుకుంటున్నామో ఇక్కడ 150 మార్కుల సిలబస్, ఎఫ్ఎస్ఓలో పార్ట్ ఏ సిలబస్, ఇది మొత్తం సిలబస్ ఎఫ్ఎస్ఓలో పార్ట్ ఏ, అంటే ఎక్స్ట్రా పార్ట్ బి అనేది మనం చదువుకోవాల్సినటువంటి సిలబస్. ఈ 75 మార్కులకి సెక్షన్ ఆఫీసర్ కోసం ఫాలో అయ్యే వాళ్ళు ముఖ్యంగా ఈ ఎక్స్ట్రా 75 మార్కులు చదువుకోవాలి.
అంటే మీరు ఆల్రెడీ ఎఫ్ఎస్ఓ ఫాలో అయ్యే వాళ్ళు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఫాలో అవుతారు కాబట్టి అక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ మాత్రం ఎక్స్ట్రా చదువుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి సిలబస్కు సంబంధించినటువంటి పాఠం. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ సిలబస్లో మరి ఇప్పుడు మ్యాథమెటిక్స్ గురించి మనం ముఖ్యంగా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.